తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఓ ఉత్కంఠకు తెరపడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా ఇంతకాలం దాని పోస్టుమార్టం నివేదిక బయటకు రాకపోవడంపై ఎన్నో అనుమానాలు అందరిలో రేగాయి. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ పెంపుడు కుక్క పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. కేవలం ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం వల్లే అది చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. జూన్ 6న 2.5 జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి జీపీఎస్ ట్రాకర్ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి దగ్గర పోలీసుల హడావుడి చూసి అది బెదిరి పారిపోయింది. డాగ్ క్యాచర్ సాయంతో దానిని బంధించి ఇంటి ఆవరణలో ఓ బోనులో బంధించారు. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్లీ జీపీఎస్ ట్రాకర్ తో దానిని వదిలారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటి రోజు దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ వెంటనే గ్రామంలోని ఓ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆ పెంపుడు కుక్క అటూ ఇటూ తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారు. కుక్కపై విష ప్రయోగం జరిగిందా, జంతువులేమైనా దాడి చేశాయా అనే అనుమానాల నడుమ దాని శాంపిల్స్ ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. విశాఖపట్నంలోని ల్యాబులో టెస్టులు ఆలస్యమయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. నిపుణుల ప్రకారం కుక్క శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్టు నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా 20 రోజులు గడిచిన చిన్నారి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను ఆపేశారు. అయితే కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తుని పోలీసులు వెల్లడించారు. ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ వేరే రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ గా ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాలలో ఉంది, ఏమైనా తీసుకెళ్ళి కూడా నాకు చెప్పగలను. 3 పేర్లు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు ఎటుంది, తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు గోపుని మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్లని ఎస్టాబ్లిషన్ వచ్చింది. డేటు మీ కిందకి ఇచ్చిన డేటు ఆరుద్ర ఆదివారం, ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర నక్షత్రం, పరమేశ్వరుడు. నేను శివుని పూజిస్తుంటాను 12 లింగాలు కలిశాక రోజు. ఎందుకంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను, గై నుండి ప్రయాగ దాకా. కానీ ఎవరిని ఆశించలేదు, దైవాన్ని ఆశించాను. దైవం ఎప్పుడు కూడా గురువు మాటలో శాసనం. ఇక్కడ ఉన్న అందరూ ఉండొచ్చు. అందరిలో ఇప్పుడు ఎలా నిలబడి నేను కూర్చుని మీ అందరికీ చెప్పే శక్తి చెయ్య కూడా చూడను. మీడియాకి ప్రతి ఒక్కరికి చెప్పే శక్తి నా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. నేను ఉన్నంత వరకు మీ అందరికీ సేవ చేయడం. అందుకే నేను ఈ భూమి మీద పుట్టాను. డబ్బు గురించి పుట్టలేదు మీడియాకి. అది నేను ఒక సిద్ధాంతపరంగా చెప్పలేదు, సైంటిఫిక్గా చెప్పలేదు. మనిషి మనుగడ కోసం జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాయం పొందాలి. జీవితంలో వాళ్ళు అత్యున్న స్థాయిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మంచిదే కదా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఎక్కడ పుట్టిందమ్మా? లీఫ్ సంవత్సరంలో, లీఫ్ సంవత్సరం 4 years ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. ఇవన్నీ నలిగిపోయి చూడండి. అలా ఇచ్చిన పుస్తకాలన్నీ నలిగిపోయి ఇంకో పుస్తకం కూడా ఇంటి దగ్గర ఉంది. ఇంకోళ్ళు కొనేస్తాను, కొనొద్దు బాబు, ఇద్దరు ఉన్నంత వరకు నేను చెప్తాను, లేకపోతే లేదు అని చెప్పుకొచ్చి నీ పేపర్లన్నీ నలిగిపోయి చాలామంది పుస్తకాలు కొనేస్తాను, నేను కొనొద్దు, వాళ్ళు ఇబ్బంది పడి నాకు చేయొద్దు. నేనే కొనుక్కోను. నేను చదివింది అది. ఏప్రిల్ 12 ఏమో, మే 12.
12 మే 12 కదమ్మా? ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి డాక్టర్ గారు ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి. చూడండి ఇక చూడండి మే కదా 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది? 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. ఈ పాపకి ఏం తిరిగితే? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు, అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిజమే కదా చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కాదో చెప్పు. నిజమే కాదో చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల డాక్టర్ గారు, ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఈ సంబంధించింది ఉంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం అయింది, కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%. ఎక్కడికి? తునా నర్సీపట్నం అమ్మా? తునేనా? అటు ఇటు కాల్ వేసుకుంది ఇవ్వండి. అలా కాదమ్మ, చెప్పులు పడిపోతే చెప్పులు కొనుక్కొని చెప్పులు కూడా లేవు. ఆ కవరాలకి నా బండి కవరాన్ని కాదు, వెనకాల ఎవరు కూర్చోరా? తెగిపోద్ది, ఎక్కువైతే లోడ్ ఎక్కువైతే మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడిపోతారా? తెగిపోతే కాయదు అవి. ఎదరెట్టుకుంటే పిల్లలకి తీసుకుంటారు. ఆ బండి తీసుకెళ్తాం. ఇంకో బండి మీద వెళ్ళండి, లేకపోతే 2 బండ్లు వస్తున్నాయా? ఫోన్ చేసి ఇక్కడ లోకల్లో ఎవరైనా ఉన్నారా డాక్టర్లు? అంటే ఇంటికి వచ్చి చూస్తారా? ఇంటికి వచ్చి చూసినా పోనీ సెలైన్ పెట్టించేయంటే బాగా వీక్ గా ఉంది.